జిల్లాలో గిరిజన గురుకుల అవుట్ సోర్సింగ్ లో పీఈటీకి పనిచేస్తున్నానండి. ఈ రోజు మేము గురుకులంలో 1400 మంది దాకా పనిచేస్తూ ఉంటే మాకు గురుకులం అనేది 780 మాత్రమే రెవెన్యూలు ఇవ్వడం జరిగిందండి. మిగతా సుమారు ఒక 600 మంది రోడ్డు పడే పరిస్థితి అయితే ఏర్పడింది. మా అందరికి కూడా ఉద్యోగ భద్రత కలిగించాలని ఈ రోజు మా గురుకులం అధికారులని మా మేడం గారి ద్వారా మాకు రెన్యువల్ ఇప్పించి మరలా మా విధుల్లోకి తీసుకోవాలని మా ప్రధాన డిమాండ్గా మేమందరం ఇక్కడ రావడం అనేది జరిగిందండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది కూడా ఆడబిడ్డలు ఎంతో జిల్లాలో నలుమూలల నుంచి కూడా మా సమస్య కోసం మాకు పరిష్కరించమని మా ఉద్యోగ భద్రత కలిగించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం ఏర్పాటు జరిగిందండి. గతంలో కూడా మా మినిస్టర్ మేడం కానీ మా టీడీపీ గవర్నమెంట్ మాకు ఉద్యోగ భద్రత కలిగిస్తానని మేము గతంలో 45 రోజులు ధర్నా చేసినప్పుడు హామీ ఇచ్చి మమ్మల్ని స్కూల్ పంపించడం జరిగిందండి. అదే క్రమంలో ఈ రోజు మాకు ఆ ఉద్యోగ భద్రత కలిగించకుండా 600 మంది రోడ్డు పడే పరిస్థితి ఏర్పడడం జరిగింది. మా యందు దయ ఉంచి మా అధికారులందరూ కూడా మా ఉద్యోగ భద్రత మాకు కలిగించి మమ్మల్ని విధిలో తీసుకోవాలని మా ప్రధానమైన సమస్యగా మీకు తెలియజేయడం జరుగుతుందండి. విజయ్ కుమార్, నేను గిరిజన గురుకుల ఉపాధ్యాయ టీచర్ని. మమ్మల్ని అవుట్ సోర్సింగ్ అని అంటున్నారు సార్. అవుట్ సోర్సింగ్ అంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు లేదా 6 నెలలు. మేము గత 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా పనిచేస్తున్నాము. అవుట్ సోర్సింగ్ ఎలా అవుతాం సార్? అవుట్ సోర్సింగ్ అంటే 1 నెలలో 3 నెలలో చేసి మమ్మల్ని రినివల్ చేయకుండా బయటకు ఇచ్చేయాలి. రినివల్ ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే కంటిన్యూ చేస్తున్నారని. 10 సంవత్సరాలుగా మేము కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు మెగా డిఎస్సి ద్వారా రెగ్యులర్స్ని నియమించి మమ్మల్ని బయటికి రోడ్డు మీదకి నెట్టేయడం ఇది సమంజసం కాదు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుందని అందరూ అంటున్నారు. మేము అదే కోరుకుంటున్నాం. మాకు మంచి పని చేసి మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మా కుటుంబాలని కాపాడమని వేడుకుంటున్నాం సార్. అయితే ఈ గిరిజన గురుకుల పాఠశాలలో మొత్తం 780 మందికి రెన్యువల్ మాత్రమే ఇచ్చారు. మిగతా వారికి ఇవ్వకోకుండా రోడ్డును పడేశారు సార్. ఏ ఒక్క ఉపాధ్యాయులు కూడా ఉద్యోగం కోల్పోకూడదనే ఉద్దేశంతో మేమందరూ ఇక్కడికి రావడం జరిగింది. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు మరియు గురుకులం సెక్రటరీ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా మీద దయ ఉంచి మమ్మల్ని అందరినీ ఈ రోజే విధులకు హాజరయ్యేలా చేయగలరని కోరుకుంటున్నాను. అలాగే మాకు రెన్యువల్ 1 నెల కానీ 2 నెలల తర్వాత ఇచ్చి పర్లేదు. ప్రస్తుతానికి మా కుటుంబాలు రోడ్డును పడుకోకుండా ఇప్పుడే మాకు విధులకి హాజరు కమ్మని మీ ద్వారా నోటీస్ ఇవ్వమని మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ ద్వారా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.